ఏంటి జాను, ఇతనెందుకు ఇక్కడికొచ్చి వెళ్తున్నాడు? ఇతనికి మనకి పడదు కదా. ఇతను చాలా పద్ధతిగా ఉంటాడని నేను విన్నాను. ఇతనెందుకు సంబంధమే లేకుండా నీ పెళ్లికి కంగ్రాట్స్ చెప్పి వెళ్తున్నాడు? నీకర్థం కాలేదా రవి? నీ మనవడి పెళ్లి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని సవాల్ చేసి వెళ్తున్నాడు. ఇంకోలా చెప్పాలంటే బెదిరించి వెళ్తున్నాడు. మరి శత్రువంటే ఇలాంటిది ఏదో ఒకటి చేస్తేనే కదా తనకి పని ఉన్నట్టుంటుంది. అత్తయ్య, అంటే ఈ పెళ్లి జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది మీనా. కానీ ఈ పెళ్లి చుట్టూ 100 సమస్యలొస్తాయి. చూసుకుందాం. ఎవరు? ఝాన్సీదేవి కూతురులా ఉంది. అసలు ఈ దొర ఏమైపోయాడు? ఉండు, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. దొరా, చెప్పనా? మీ ఇంటికే వచ్చి వెళుతున్నానబ్బా. నువ్వు అసలు కనబడలేదేంటి? ఏం చెప్తున్నారన్నా? నేను పైన పనిలో ఉన్నాను. మీరెప్పుడు వచ్చారు? నేనొచ్చి తాంబూలాలు ఇచ్చి బయలుదేరాను. ఏంటన్నా, అత్తయ్యకి వార్నింగా? దొరా, తన కళ్ళలో భయమే కనపడలేదు దొరా. ఆ భయం మనం తీసుకుని వద్దాం. సూపర్ అన్నా. అన్నట్టు అవుట్ హౌస్లో ఎవరున్నారయ్యా? అవుట్ హౌస్లోనా? అదే అన్నా, ఆ బంగారి ఉంది కదా, వాళ్ళ కుటుంబమే ఉంటుంది. వాళ్ళ అమ్మ చెల్లెలు ఉంటున్నారు. సరే సరే, నువ్వు ఒకసారి ఆ బంగారి వాళ్ళ అమ్మ ఫోటో నాకు పంపించు. అన్నా, ఏమైందన్నా? నువ్వు పంపించు, నేను చెప్తాను. సరే అన్నా. ఓ, వేరే ఎవరోనా? అయితే నేను తప్పుగా అనుకున్నాను. అది సరే, ఝాన్సీ అమ్మ ఇంట్లో ఎలా ఉంటుందిలే. ఆ ఝాన్సీ కూతురు నీడ కూడా తన దగ్గరకు రాకూడదంటుంది కదా. నీకెంత చెప్పినా బుద్ధనేది రాదా? ఏమైంది మేడం? నీకంటూ ఒక హద్దుంది కదా, ఆ లిమిట్లోనే నువ్వుండాలి. అది దాటి రావాలి అనుకున్నావో రాన్లేండి. నువ్విలాగే చెప్తావు, కానీ మా అత్తయ్య నిన్నింటిదాన్ని చెయ్యాలని తెగ పోరాటం చేస్తోంది కదా. ఆవిడనుకుంటే సరిపోతుందా? నీ అర్హత ఏంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు నాకు కోడలిబా? కలలో కూడా అలాంటిది జరగనే జరగదు. బాగా చెప్పారాంటీ. ఇలాగే మాట్లాడి అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకొనుంది. అలాగే సెంటిమెంట్లు అవి చూపించి రవి దగ్గర సింపతి మార్క్స్ కొట్టేయాలని చూస్తుంది. ముందు నువ్వు నోర్ముయ్. నువ్వు పెద్ద మంచిదానివి, మరి మాట్లాడుతున్నావు. ఎక్కడ్నించి వచ్చి నా బిడ్డ జీవితంలోకి దూరేద్దాం అనుకుంటున్నారు కదా. నన్ను దాటి ఈ ఇంటికి ఎలా కోడళ్ళవుతారో నేను చూస్తాను. మర్యాదగా మీ ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళిపోండి, అంతే. అదే మీ ఇద్దరికి మంచిది. అలా కాదు అని తేడా ఏదైనా చేశారో
పోతి పెట్టి గోరి కట్టేస్తాను ఇద్దరికి. ఆంటీ నేను మాట్లాడుకో. మీరు వచ్చి పీటల మీద కూర్చుని నా బిడ్డ చేత్తో తాళి కట్టించుకునేంత వరకు నేనేంటి చేతులు కట్టుకుని వేడుక చూస్తాననుకుంటున్నారా? ఇలా చూడండి, నేను ఉన్నంతవరకు ఇలాంటివి జరగనే జరగదు. బంగారి, నీక్కూడా చెప్తున్నాను, నువ్వు చాలా బాధపడతావు. ఇలాంటివి మానుకో. ఏంటి చూస్తున్నావు? నాకు రవి సపోర్ట్ ఉంది. తనే ఆవిడ్ని కన్విన్స్ చేసుకుంటాడు. నువ్వు దూరంగా వెళ్ళిపో, అదే నీకు చాలా మంచిది. ఝాన్సీ అమ్మ బంగారి పాపం అమ్మ. అందరూ తిట్టేవాళ్లే అయిపోయారు, కానీ అన్నీ తట్టుకుని కుటుంబానికి మంచి చేస్తోంది. తిట్టని. ఇవాళ అంత తిట్టిన నోళ్లే రేపు బంగారి లాంటి అమ్మాయి దొరకదు, తనే ఈ ఇంటికి సరైన కోడలని వాళ్లే చెప్తారు. ఎలా ఝాన్సీ అమ్మ? కాలం అనేది మనుషుల్ని మారుస్తుంది శేషు. సరే, నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పు. ఆచారి గారు వస్తున్నారు. అలాగే ఝాన్సీ అమ్మ. దేని గురించి అంట మీనా? కొత్తగా ఏదో బండ వేయటానికి అనుకుంటాను. ఏంటి శేషు, ఝాన్సీ అమ్మ ఏదో అంటున్నారు? మళ్ళీ ఏదైనా పంచాయతీ అయిందా? ఆ బంగారు ఏమైనా ఇరికించిందా? అలాంటిదేం లేదమ్మా, అంతా మంచి విషయమే. అమ్మా నమస్కారం అమ్మా. రండి, కూర్చోండి. అలాగేనమ్మా. మీనా, అత్తయ్య, ఈరోజు చాలా మంచి రోజని చెప్పారు. తాళి చేయడానికి అద్భుతంగా ఉందంట. అందుకే ఆచారి గారు వచ్చారు. నువ్వెళ్ళి బంగారు కాసులు తీసుకునిరా.